సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? నిజంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్కు కొత్త కష్టాలు మొదలయ్యాయా? ఎందుకంటే ఇంతవరకు ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆయన జైలుకు వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, అరెస్ట్ అయిన వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ ఆ వేదికగా కౌంటర్స్ ఇస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఈడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే సాధారణంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటూ ఉంటాం. అది దాఖలైంది. వచ్చే వారం ఆ పిటిషన్ విచారణకు రాబోతోంది. వచ్చే వారం అంటే ఆగస్టు 6న వైసీపీ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి ఒక్కదానిపై విచారణ చేపట్టాలి. అంటే లిక్కర్ స్కామ్లో అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పాత్ర మీద కూడా విచారణ జరగాలి అంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఇటు అడ్వకేట్ మహేశ్వరి ఈ పిటిషన్ని దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్గా అసలు ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్కి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పిటిషన్లో హైకోర్టుకు వివరించడం జరిగింది. తన వాదనలు స్వయంగా వినిపించారు ఇన్ఫ్యాక్ట్ మహేశ్వరి. ఇప్పటివరకు ఎన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారని చెప్పి న్యాయస్థానం ప్రశ్నించింది. 3 నుంచి 4 పిటిషన్లు దాఖలు చేశారంటూ మహేశ్వరి బదులిచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయా అంశాలపై సిట్ దర్యాప్తు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ హైకోర్టుకు డీటెయిల్గా వివరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జగన్తో పాటు సహచరులు వాళ్ళు పాల్పడిన అక్రమాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూడాలి అంటూ కూడా కోర్టుని కోరడం జరిగింది. అయితే ఈ పిటిషన్ని విచారించబోతున్న న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తే జగన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందంటూ కూడా కాస్త చర్చ జరుగుతోంది. నిజంగా అటువంటి అవకాశాలు ఉన్నాయా? అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ అంటూ ఉంటాం. ఎటువంటి అంశాన్ని పొందుపరచడం జరిగింది, ఎటువంటి వాదనలు జరిగాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మరి ముఖ్యంగా ఇప్పుడు సిట్ ఎంక్వైరీకి సంబంధించి సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ పిల్లో ఏమనుంది? ఇప్పుడు ఆ విచారణకు రాబోతోంది ఆగస్టు 6 నుండి కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? అయితే బేసిక్ గా ఏపీ విపక్ష నేత వైకాపా అధినేత వైఎస్ జగన్ సంబంధించిన వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది అనేది మనకి తెలుస్తోంది. అయితే ఇక్కడ ఢిల్లీకి చెందిన మెహర్ మహేశ్వరి అనే ఒక లాయర్ ఢిల్లీ కేంద్ర సంస్థలకి ఒక ఫిర్యాదు అయితే చేసింది. దీంట్లో సిబిఐ, ఈడీ, ఐటీలకి పూర్తిగా కూడా ఒక సమాచారాన్ని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ సమాచారం దేని మీదుగా, ఎవరు బేస్ మీదుగా ఇచ్చిందంటే, ఇటీవల గవర్నమెంట్ మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని శ్వేతపత్రాలను విడుదల చేసింది. అంటే ఇటీవల ఈ మధ్య కాలంలో దాదాపుగా 4-5 శ్వేతపత్రాలని అసలు ఏం జరిగింది అనేది టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ఆ శ్వేతపత్రాలని ఆధారం చేసుకుని, అంటే టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలని ఆధారం చేసుకుని ఈ మెహర్ మహేశ్వరి ఇప్పుడు హైకోర్టులో వ్యాజ్యం వేసింది. అట్లాగే ఈడీకి, ఐటీకి, వీటన్నిటికి కూడా కంప్లైంట్ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీంట్లో ప్రధానంగా వివిధ రంగాల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతి ఎలా చేసిందో, కూటమి ప్రభుత్వం గణాంకాలతో సహా ఏదైతే శ్వేతపత్రం రిలీజ్ చేసిందో దాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీదనే ఈ కంప్లైంట్ అయితే రైజ్ అయింది. అయితే దీంట్లో మద్యం స్కామ్ లో అంటే మద్యం స్కామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకటి శ్వేతపత్రాల్లో మద్యం స్కామ్ కూడా ఒకటి. ఈ మద్యం స్కామ్ సంబంధించి పూర్తిగా కూడా అప్డేట్ ప్రతిరోజు ఏం జరుగుతుందో ఒక చురుగ్గా జరుగుతుంది. మరోవైపు వేగంగా కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. అదే టైంలో మిగిలిన శ్వేతపత్రాలకు సంబంధించి
ఒకటి ఇసుకలో కావచ్చు, లేకపోతే రెండవది ఇళ్ల నిర్మాణం మీద ఒక శ్వేతపత్రం నిర్మించారు. తర్వాత ఈ డ్యూరేషన్ సంబంధించి ఎలక్ట్రికల్ దీని మీద జరిగిన స్కామ్ సంబంధించి కొంత శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. వీటన్నిటికి సంబంధించి యాంగిల్స్ లో ముందుకు ఇంకా స్పీడ్ గా, అంటే మద్య కుంభకోణం ఏ విధంగా అయితే యాక్టివ్ గా స్పీడ్ గా సిట్ నిర్వహిస్తుందో మిగతా స్కామ్స్ మీద కూడా పూర్తిగా కూడా ఈ దర్యాప్తు జరిగేలా చూడాలనేది ఈ బిల్లు అసలు సారాంశం. ఈ మెహార్ హైకోర్టులో కోరిన నేపథ్యంలో ఈ ఆగస్టు 6న ఈ హైకోర్టు విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి ఈ వ్యవహారం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సింది. ధీరజ్ సింగ్ ఠాగూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆగస్టు 6న దీని మీదకి విచారణకి పిలుస్తామని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. సో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. అంటే ఈ కేసు ఇప్పుడు హైకోర్టులో వేశారు కాబట్టి, అంటే ఢిల్లీకి చెందిన వ్యక్తి చేత ఈ కేసును అయితే వేయించారు. సరే, ఈ కేసు కోర్టు విచారణలోకి తీసుకుంటే ఒకవేళ ఆగస్టు 6న ధర్మాసనం జరిగితే దాన్ని ఎలా ముందుకి తీసుకువెళ్తుంది అనే అంశాన్ని ఒకసారి పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది, అంటే సిఫ్ట్ కి సంబంధించి లేకపోతే మిగతా అంశాల మీద దర్యాప్తు ఏమైనా చేయమని ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే ఏ విధంగా ముందుకి ఆదేశాలు ఉంటాయి. దాని ముందు పిటిషన్ ని స్వీకరిస్తారు. బిల్లు వేశారు కాబట్టి అది వెంటనే నెంబర్ కావాలి, ఇంకా దీని మీద కొత్త చర్చ జరగాలి, వాదనలు జరగాలి. సో ఆ బిల్లు వేసిన నేపథ్యంలో నంబరు తర్వాత ఇవన్నీ కూడా అలర్ట్ అయితే తర్వాత విచారణ జరిగే పరిస్థితి. 6వ తారీఖు ఈ బిల్లుకి సంబంధించి కొంత అసలు బిల్లులో ఏముంది అనే అంశాన్ని డిసైడ్ చేసి అప్పుడు ఒక నంబర్ ఇస్తారు బిల్లుకి. ఆ నంబర్ ద్వారా కేసు ముందుకు వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. 6వ తారీఖు విచారణ అంటే 6వ తారీఖున ఈ పిటిషన్ కి సంబంధించి ఏం జరగబోతుంది అనేది అసలు స్వీకరించాలా లేకపోతే వద్దా అనే డెసిషన్ 6వ తారీఖున డిసైడ్ అవుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. చర్చ రైట్. అంటే ప్రస్తుతం లిక్కర్ స్కామ్ తర్వాత అంటే లిక్కర్ స్కామ్తో కలిపి మరికొన్ని అంశాలు, అంటే గతంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్న అంశాలకు సంబంధించి వీటన్నిటిని ఒకసారి విచారణకు స్వీకరించాలంటూ కోరిన సందర్భం కనిపిస్తోంది అనుకోవాలి ఇక్కడ, లేకపోతే విడివిడిగా ఆ పిటిషన్స్ దాఖలయ్యే అవకాశం? ఎందుకంటే చాలా అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ లిక్కర్ గురించి మాట్లాడుకున్న క్రమంలో కావచ్చు, దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు మీద అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది, అలాగే విద్యుత్ రంగం మీద, శాంతి భద్రతల మీద, ఆర్థిక పరిస్థితి మీద, ఇలా అనేక శ్వేతపత్రాలను విడుదల చేసిన సందర్భం. సో ఇప్పుడు వీటికి ఇండివిజువల్గా ఈడీ సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని కోరడం జరిగిందా, లేకపోతే అన్నిటినీ కలిపి ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి ఉందా పిల్లో? అంటే దీంట్లో ప్రభుత్వం దాదాపు